హాయ్ బ్రో, పుష్ప ట్రైలర్ ఎలా ఉంది? మామూలుగా లేదు భయ్యో. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ట్రైలర్ లో మనోడు ఇచ్చే హింట్స్ మామూలుగా లేవు. మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ మొత్తం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ పాట్నాలో రచ్చ చేస్తున్నారు. మామూలు రచ్చ కాదు. ఇక్కడి నుంచి సౌత్ నుంచి లక్షల్లో వెళ్ళారంట పాట్నా ఆ గాంధీ స్టేడియంలోకి. ఇక్కడ మనకు పరాడ్ గ్రౌండ్స్ ఎలాగో అక్కడ గాంధీ విహార్ అని ఒక పెద్ద స్టేడియం, 12 లక్షల మంది పట్టే స్టేడియం ఆల్రెడీ కిక్కిరిసిపోయిందంట. ఇప్పటికే పాసెస్తో పని లేకుండా మొత్తం రచ్చ చేస్తున్నారు. లైవ్లో చూస్తే మనం మామూలుగా లేదు. పుష్ప 2 నెగిటివ్లో పాజిటివ్ మామూలుగా ఉండదు. ఈసారి తగ్గేదేలే. ఎవరో అంటారు అనేవాళ్ళు అంటారో, అనేవాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారో, చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారో. ట్రైలర్ మట్టికి చిన్న మచ్చ కూడా లేదు భయ్యా. బన్వర్ సింగ్ షెకావత్ మళ్ళీ పార్టీ ఉందా పుష్ప అన్నాడు. ఈ పుష్ప 2లో ఫైర్ కాదు అంట, వైల్డ్ ఫైర్ లో ఎవరిని తట్టుకోలేరు. మొత్తం మనోడు మొత్తం దున్నేస్తాడనమాట. మొత్తం దునియాని శాసిస్తాడు ఈ సినిమాతో. బన్నీ లుక్స్ అదిరిపోయినాయి. మాసివ్ లుక్స్. అసలు చాలా అంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన లుక్స్ చూస్తుంటే. ఎంత కసిగా కనబడుతున్నాడంటే ఈ పుష్ప 2తో మొత్తం ఇండస్ట్రీని మొత్తం పక్కదో తోసేయాలని చూస్తున్నాడు. నిజంగా సుకుమార్ గారు డైరెక్షన్ లో ఈ పుష్ప 2 భారీ బడ్జెట్ సినిమా, భారీ సంచలనం సృష్టిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా లేదు భయ్యా. నిజంగా సుకుమారు డైరెక్షన్ లెవెల్స్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క రకంగా కనబడింది నాకైతే. అక్కడ మాస్ అండ్ క్లాస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డైలాగ్స్ అయితే అదిరిపోయినాయి. ఇక్కడ ఒక్క వైల్డ్ గానే కాకుండా వైల్డ్ ఫైర్ లా కనబడింది నాకు కూడా. నిజంగా బాగుంది.